ప్రపంచంలో వెలకట్టలేని సంపదలు రెండే రెండు. ఒకటి మనశ్శాంతి, రెండు సంతృప్తి. ఈ రెండింటిని సంపాదించుకున్న వాళ్ళు ప్రతిక్షణం అఖండమైన ఆనందాన్ని అనుభవిస్తారు. ఇవి సంపాదించుకోవటానికి కష్టపడక్కర్లేదు. ఎంతో ఆనందంగా సంపాదించుకోవచ్చు. కులదైవ ఇలువెల్పు నామస్మరణ చేస్తే చాలు. ఆ వెలకట్టలేని రెండు సంపదలను ఇస్తాడు. ఆధ్యాత్మికత అనే సరస్సులో నామం అనే రాయి వేసి శబ్దం చేస్తే తరంగాలు మొదలవుతాయి. ఆ తరంగాలు మనసంతా వ్యాపించి శరీరమంతా నిండిపోతాయి. ఏ నామాన్నైతే మనం స్మరిస్తున్నామో ఆ దేవుడికి సంబంధించిన రూపాన్ని మన మదిలో నిలుపుతాయి. నామం అనేది ఆధ్యాత్మిక శబ్ద తరంగం. ఓ బెల్లం, 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 రుచి మనకు తెలియదు. తేనె, తేనె అంటే కూడా తేనె రుచి మనకు తెలియదు. బెల్లాన్ని కొరికి తినాలి. తేనెను నోటిలో వేసుకుని చప్పరించాలి. అప్పుడే ఆ మాధుర్యం మనకు అనుభవం అవుతుంది. దైవనామం, దైవం వేరు కాదు. ఆ పేరు స్మరించగానే అతడు మన దగ్గరుంటాడు. ఇది అనుభవైక వైద్యం. నామం చెబుతాం, శబ్దం వినిపిస్తుంది. మన రూపంలాగా రూపం కనిపించదు. ఎంతకాలం నిరీక్షించాలి? ఎప్పుడు భగవంతుడు కనిపిస్తాడని సందేహం. అందుకే కొంతకాలం నామస్మరణ చేసి విసిగిపోయి విడిచిపెట్టేస్తారు. అక్కడే మనం నిలబడాలి. దైవం ఒక అనుభవం. ఇనుబాగా కాలిస్తే అందులోకి ఉష్ణం వ్యాపిస్తుంది. ఆ ఉష్ణం ఇనుప ముక్క ఎంతవరకు విస్తరించి ఉందో అంతవరకు వ్యాపిస్తుంది. అందులో వేడి కనిపించకపోవచ్చు, ముట్టుకుంటే చుర్రుమనిపిస్తుంది. నామస్మరణతో మనసును పదే పదే భక్తిపూర్వకంగా సాధనలో ఉంచుతుంటే దేహమంతా ఆధ్యాత్మిక తరంగ ప్రవాహంగా మారిపోతుంది. నామస్మరణ చేయగా చేయగా వెదురుముక్కలాంటి శరీరం వేణువవుతుంది. బృందావనంలో శ్రీకృష్ణుడు ఆలపించిన నాదం అవుతుంది. ముల్లోకాలు తిరిగి అనారాయణ, నారాయణ అని స్మరించే నారదుడి చేతిలో తంబూరవుతుంది. భక్తి ప్రేమలను నింపి చేసే నామస్మరణకు మించిన యోగం లేదు. పూర్వజన్మ పుణ్యం వల్లనే ఆ భాగ్యం కలుగుతుంది. దాన్ని దక్కించుకున్నవారు తుకారాం, త్యాగయ్య, అన్నమయ్య, రామదాసు, ప్రహ్లాదుడు లాంటి భక్తులు. వారే సజీవ సాక్ష్యంగా కాలంలో నిలిచి నామ మహాత్మ్యాన్ని విశ్వానికి చాటారు. పురాణాల్లో, శాస్త్రాల్లో చదివాము ఆ మహానుభావుల గురించి. మనం కూడా అనుభవంలోకి తెచ్చుకోవచ్చు. అందుకు సాధనయే తరుణోపాయం. పూజ కోసం సామగ్రి కొనాలి. ఎన్నో కొన్ని నియమాలు పాటించాలి. వ్రతాలకు, నోములకైతే కఠోర నియమాలుంటాయి. యజ్ఞాలకు, క్రతువులకు శక్తియుక్తులుండాలి. శాస్త్రం తెలిసి ఉండాలి. దోషరహితంగా చెయ్యాలి. అందుకే కలియుగంలో నామస్మరణను మించింది లేదని చెప్పారు. ఎక్కడున్నా ఏ పని చేస్తున్నా మనసును లగ్నం చేసి నామస్మరించుకోవచ్చు. పనికి ముందు, పని చేసుకుంటూ నామస్మరణ, పని తర్వాత మళ్లీ నామస్మరణ చేస్తూ ఉంటే ఆ చేసే పని పవిత్రమవుతుంది. అందులోని దోషాలు హరించిపోతాయి. ఆ విధంగా చేసే కర్మ భగవదర్పణ కర్మ అవుతుందని భగవద్గీత చెబుతోంది. ఎవరి పేరు వాళ్ళకిష్టం. మనందరికీ మనల్ని సృష్టించిన వాడి పేరు ఎందుకు ఇష్టంగా ఉండదు? తప్పక ఉంటుంది. భయంలో, బాధలో, సుఖంలో, సంతోషంలో తేనెను కలుపుకున్నట్లు జీవితంలో నామాన్ని కలుపుకోవాలి. దైవం ఎప్పుడూ మనతో కలవడానికి త్వరపడుతూనే ఉంటాడు. నామస్మరణ ఈరోజు మొదలు పెడితే ఇప్పుడే ఆయన మనకు చేరువవుతాడు, సందేహమే లేదు. నిరంతర భగవన్నామస్మరణమే ఆధ్యాత్మిక జీవితానికి బంగారు బాట.